హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి. మేము ఎక్కడికి వెళ్తున్నాము? స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. వర్షం అయితే వస్తుంది. సో అంబ్రెల్లా అయితే తీసుకెళ్ళట్లేదు. అంబ్రెల్లా తీసుకొని చిన్నామని ఎత్తుకొని, ఒక చేతిలో చిన్నామే ఒక చేతిలో అంబ్రెల్లా తీసుకొని వెళ్ళి రావడం అంటే కష్టమైపోతుంది కదా. మళ్ళీ మిన్నే బాస్కెట్ ఉంటుంది, బ్యాగ్ ఉంటుంది, ఇవన్నీ పట్టుకొని రావాలంటే కష్టమవుతుంది. చిన్నామె ఎక్కువ దూరం నడవదు కాబట్టి అంబ్రెల్లా తీసుకెళ్ళకుండా జస్ట్ పైన తనకి ఎక్కువ తడవకుండా చున్నీ వేసుకొని అయితే వచ్చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు కొద్దిగానే పడింది వర్షము. వెళ్ళొచ్చులే అనుకున్నా. మళ్ళీ అక్కడికి వెళ్ళి రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం కొద్దిగా ఎక్కువైపోయింది. ఇంక ఈ వర్షంలోనే అలాగే తీసుకొచ్చేసిన అనమాట. మిన్నే చున్నీ పైన కప్పేసి తీసుకొచ్చేసిన. ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత నేనైతే ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాం కదా, అదేవిధంగా నేను కూడా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నా. వచ్చేవరకు పనులు అయిపోవాలి అన్నట్టుగా కంప్లీట్ చేసేసుకుంటాను. సో గిన్నెలు దోమేసుకొని బట్టలు అయితే ఉతికేసుకుంటాను. ఈ వర్షానికి బట్టలు ఆరడం కూడా చాలా కష్టంగా ఉందండి. సైడ్కి వేసి ఆ బట్టలు ఆరడానికి ఒక 3 days అన్న టైం పడుతుంది. ఆ నైట్ తీసేసి మళ్ళీ ఇంట్లో ఫ్యాన్ గాలికి వేసి మళ్ళీ మార్నింగ్ తీసి పక్కకు వేసి ఈ విధంగా ఆరబెట్టడం అయిపోతుందంట. ప్రతి ఇంట్లో కూడా ఇదే విధంగా ఇబ్బంది ఉండొచ్చు మేబీ. వర్షం వస్తే బాగా ఇబ్బంది అయిపోతుంది బట్టలు ఆరడానికి. సో మా ఇంటికాడ చూసారా, ఒక 1 week 10 days సదరకపోతే మాత్రం మొత్తం గందరగోళంగా అయిపోతాయి అనమాట. సెల్ఫ్లు, మా కబోర్డ్స్ అట్లా ఏం లేవు, సెల్ఫ్లోనే బట్టలు సదిరేసుకుంటాం అనమాట. పిల్లలవి ఒక సైడు, మావి ఒక సైడ్ అన్నట్టుగా పెట్టేస్తాను. సో అవైతే పిల్లలు పడుకున్నారు కాబట్టి నీట్గా సదిరేశానమాట. ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా. సో ఆ విధంగా పిల్లలవి ఒక సైడు, మా ఒక సైడు అట్లా పెట్టేస్తే వాళ్ళకి వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా జస్ట్ ఒక 10 days ఉంటాయండి ఇదే విధంగా పెట్టినట్టుగా ఒక 10 days ఉండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ క్లమ్జీ అయిపోతాయి. ఇంకా మార్చుకుంటూనే ఉండాలి, ఇంకా తప్పదు కదా. సో ఇంకా పిల్లలు లేచాక ఇవాళ నైట్కి చపాతీ అయితే చేస్తున్నా. వర్షం వస్తుంది కదా, వర్షం వచ్చినప్పుడు చపాతీ కొంచెం బాగుంటుంది కదా తింటే, అందుకని చెప్పి చపాతీ చేస్తున్నా. పిండి అయితే నేను కొద్దిగా సాఫ్ట్గా అయితే నానబెట్టుకున్నా. నేను చపాతీ చేసిన, దోశ చేసిన, ఏదైనా చేసినా అంటే చాలు మా చిన్నామ వచ్చి పైన కూర్చుంటుంది. ఇంకా మిన్నయ్య ఆగుతాడా చెప్పండి? చిన్నామె కూర్చుంటే మిన్నయ్య ఊరుకుంటాడా? ఇంకా ఆయన కూడా వచ్చి పైన కూర్చుంటాడు. ఇద్దరు పైన కూర్చుంటే నేను ఇలా చేయాలి చపాతీ. ఇంకా అందుకని చపాతీ పైన చేయకుండా ఒక్కోసారి కింద చేస్తాను అనమాట. ఒకవేళ వాళ్ళు ఆడుకుంటుంటే కనుక పైనే చేసేస్తాను, ఇంకా లేదంటే కింద కూర్చొని చేస్తాను. వీళ్ళిద్దరితోనే ఇక్కడ కూర్చొని సంధాయించుకునే కంటే కింద కూర్చొని కొంచెం సేపు ప్రశాంతంగా చేయడం బెస్ట్ అనుకుంటా. ఇంకా అందుకని వాళ్ళని అలాగా కూర్చోబెట్టి నేను పనులు అయితే చేసేసుకుంటా. ఇంకా మిన్నే అయితే లేవలేదనమాట. సో చిన్నామె లేచి ఆల్రెడీ రెడీగా కూర్చుంది నా కోసము. ఇంకా ఈమె వినదండి, కొద్దిగా మిన్నయ్య వింటాడు కానీ చిన్నామెతో కొద్దిగా వినదు కాబట్టి ఇంకా ఆమెను సంధాయించుకుంటా చేసుకుంటా అనమాట. ఇంకా పిండి అయితే ఒక 15 minutes నానబెట్టేసి ఆ తర్వాత ఉండలు అయితే చేసేసుకుంటున్నానండి. నేను చపాతీస్ అయితే చిన్నగానే చేస్తాను అనుకుంటే పెద్ద పెద్దగా అయితే చేయను. జస్ట్ పూరీ సైజ్ అంతా అయితే ఒక పెద్ద పూరీ సైజ్ అంతా అయితే చేస్తానమాట. ఇంటి దగ్గర అయితే అమ్మ పెద్దగా చేస్తుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను పిల్లల కోసం, మా వారి కోసం, మెయిన్గా మా వారికి ఆ విధంగా ఉంటే నచ్చుతుంది అని చెప్పి చిన్నగా చేయడం అయితే అలవాటు చేశానమాట. ఏదైనా మనకి కంటికి నచ్చితేనే నోటి దాకా పోతుంది కదా. సో చూడ్డానికి బాగుంటేనే తినడానికి ఇష్టంగా తింటాం కాబట్టి ఇక చిన్నగా చేస్తే బాగుంటుంది అని చెప్పి చిన్నగా చేస్తానమాట. పూరీ సైజ్ అండి, పూరీ సైజ్ కంటే కొద్దిగా పెద్దగా, అంతకు మించి పెద్దగా అయితే చేయను. ఇంకా కింద కూర్చొని చేస్తాను కదా, పైన అంటే ఇద్దరు వచ్చి కూర్చుంటా అంటారు. కింద కూర్చొని అయితే ఇక చూడండి, కింద కూర్చున్నా కూడా ఇంకా వీళ్ళైతే ఏ విధంగా సతాయిస్తూ ఉంటారు. సతాయిస్తున్నారు అంటున్నాను కానీ వాళ్ళు చేసే అల్లరి మాత్రం భలే బాగుంటుందండి. ఇద్దరు గొడవ పడడం కానీ, ఇద్దరు ఆడుకోవడం కానీ, ఇద్దరు ఈ విధంగా సతాయించడం కానీ. చిన్నగా ఉన్నప్పుడే సతాయిస్తారు కదా, ఇక పెద్దగా అయిన తర్వాత ఇంకా ఇవన్నీ ఉండవు. నేనైతే కొన్నిసార్లు ఎంజాయ్ చేస్తాను అనుకోండి, ఇద్దరికి చెప్పలేక కొన్నిసార్లు అయితే ఆగిపోతాను కూడా. ఇంకా నేను కింద కూర్చొని చపాతీస్ చేస్తున్నాను కదా. మీరు ఎప్పుడైనా పేపర్ పైన చపాతీస్ ట్రై చేశారా? నేను ఫస్ట్ స్టార్టింగ్ మాకు పెళ్ళైన కొత్తలో పీట ఇవి లేకుండే. సో అప్పుడైతే నేను చపాతీస్ తినాలి అనుకున్నప్పుడు పేపర్ పైన వేసి చేస్తుండే అనమాట. పేపర్ పైన పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతోన ఆ స్టిక్తోన చపాతీస్ చేసుకుంటుంటిమి. అట్లా ఒక
1 వీక్‌లోనే మళ్ళీ తర్వాత ఈ పీట ఇవన్నీ మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారనుకోండి. కానీ ఫస్ట్ తినాలనిపించినప్పుడు మా దగ్గర ఇవి లేకుండా పెళ్ళైన కొత్తలో అన్నీ ఇంగ ఉండవు గదా! ఇంట్లోకి నార్మల్‌గా ఒకటొకటి నిదానంగా తీసుకొచ్చుకుంటాం గానీ ప్రతి ఒక్కటి ఉండదు గదా! సో, ఇంకా మేము ప్రతి ఒక్కటండి. అన్నీ ఉండవు గదా! ఫస్ట్ పెళ్ళికి కొన్ని పెడతారు. అన్నీ పెట్టరు గదా! సో, కొన్ని పెడతారు. కొన్ని ఉండవు కాబట్టి మళ్ళీ ప్రతి ఒక్కటి మేము కొన్నామనమాట. స్టార్టింగ్‌లో అయితే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాననుకోండి. ఇంక ఇప్పుడు గూడా కొద్దిగా ఉన్నాయి. కానీ కంప్లీట్‌గా అయితే ఏమి అయిపోవు. ఇంకా మ్యారేజ్ అయిందంటే ఎవరికైనా గూడంగా ఇంట్లో ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అవైతే ఎండింగ్ అని ఉండవనమాట. కానీ మన లైఫ్‌లో మనం హ్యాపీగా ఉన్నామా? లేమా? అనేది ఇంపార్టెంట్ అనమాట. పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నా గూడంగా, బిల్డింగ్స్ ఉన్నా గూడంగా, ఎక్కువ ఉన్నా గూడంగా కొంతమంది హ్యాపీగా ఉండలేరు. అర్థం చేసుకునే భర్త ఉంటే మాత్రం పూరి గుడిసెలో ఉన్నా గూడా, చిన్న ఇంట్లో ఉన్నా గూడా హ్యాపీగానే ఉంటారు. సో, ఆ విధంగా నేను గూడా మా ఇల్లు చిన్నగానే ఉంటుంది. కానీ నేనైతే హ్యాపీగానే ఉన్నానండి ఇప్పటికైతే. మా ఇద్దరు పిల్లలు, నేను, మా వారు మేమైతే హ్యాపీగానే ఉన్నాము. నాకు కూడా కొన్ని కోరికలుంటాయి. ఇంకా ఇల్లు కట్టుకోవాలి. సో, అట్లాంటివుంటాయి. కాకపోతే జరగని వాటి కోసం ఇప్పటి నుంచి గొడవ పడడం వేస్ట్ గదా! జరిగే వాటి కోసం ఆలోచించి ముందుకెళ్తే బావుంటది అని ఇంకా ఇప్పుడు జరిగే సిట్యుయేషన్స్ గురించే ఎక్కువ ఆలోచిస్తామనమాట. ఇప్పుడు ఉన్నదాన్ని మేము ఎలా ఎదుర్కొని బయటికెళ్ళాలి అని. ఎవ్వరు లేకపోయినా సరే అండి, అర్థం చేసుకునే ఒక భర్త ఉంటే మాత్రం ఆడపిల్ల జీవితం చాలా హ్యాపీగా ఉంటది. ఇంకా అమ్మ, నాన్న పెళ్లి చేసిన తర్వాత హస్బెండే అన్నీ కాబట్టి తనొక్కడు హ్యాపీగా ఉంచితే మాత్రం, తనొక్కడు అర్థం చేసుకుంటే ప్రతి దాంట్లో ఇంకా అమ్మాయి అదృష్టమే అనుకోండి. సక్సెస్ అయిన ప్రతి వుమెన్ వెనకాల తన కష్టం ఎంతుంటుందో కానివ్వండి, కానీ తన హస్బెండ్ సపోర్ట్ లేకుండా మాత్రం ఎవ్వరూ ఏం చేయలేరండి. తన హస్బెండ్ సపోర్ట్ చేస్తే మాత్రం ఇంకా ఎవ్వరు ఆపలేరు గూడంగా. ఇంట్లో ఎంతమంది మనతో మంచిగా ఉన్నా, లేకపోయినా గూడా మనం నమ్మి వచ్చిన ఒక హస్బెండ్ ఒక్కరు మంచిగుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటదనమాట లైఫు. అన్నిటికి అన్నీ పెట్టి పట్టించుకోకుండా ఉంటే ఆ అమ్మాయి బావుంటుందా? బావుండదు గదా! ఆ విధంగా కాకుండా ఎక్కడున్నా గానీ మనం అర్థం చేసుకొని ప్రతి విషయంలో సపోర్టివ్‌గా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనము హ్యాపీగా ఉంటాము. ఓకే. నేనైతే ఇప్పటికైతే హ్యాపీగానే ఉన్నానండి మా పిల్లలతోని, మా ఇంట్లో, మా కొన్ని సిట్యుయేషన్స్. పరిస్థితులు బాగుండట్లేదు గానీ, ఎప్పుడూ ఒకేలాగా ఉంటామా? కంపల్సరీ చేంజ్ అయిపోతుంటాయి గదా! దానికోసం వెయిటింగ్ అనమాట. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది గదా! ఆ టైంలోనే ఉపయోగించుకోవాలి. ఆ టైం కరెక్ట్‌గా వచ్చినప్పుడు వాడుకోవాలనమాట. ఇంకా మా టైం ఎప్పుడు టర్న్ అవుతుందో అని వెయిట్ చేస్తుంటాం. నేను గానీ, మా వారు గానీ మేము ఒక స్టెప్ ముందుకేయాలి అంటే ఆ టైం రావాలి అని వెయిట్ చేస్తున్నాము. కానీ నేను జాబ్ చేసే పరిస్థితి లేదు. బయటికెళ్ళి చేసే పరిస్థితి లేదు. మా వారు ఒక్కరే చేయాలి కాబట్టి కొద్దిగా ఇంట్లో ఇబ్బందయిపోతది ఫైనాన్షియల్‌గా. కానీ అక్కడికి దానికి కూడా మేము అడ్జస్ట్ అవుతూ అర్థం చేసుకొని ముందుకెళ్తామనమాట. ఇంకా నేను మా వారు ఇద్దరమే కాబట్టి మేము ఒకరిపైన ఒకరు గొడవ పడకుండా అర్థం చేసుకుంటే బావుంటుంది గదా! అని ఆ విధంగా ఉంటామనమాట. ఇంకా నేను చపాతీస్ అయితే చేసేస్తున్నా. ఇట్లా ఒకదాని పైన ఒకటి పెట్టేస్తే గనక సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట చపాతీలు. గట్టిగా అయిపోకుండా సాఫ్ట్‌గా ఉంటాయి. సో, అలాగే కిందిది అలాగే పెట్టేస్తే గనక వాటర్ ఫార్మ్ అయిపోతుంది గదా! సో, అట్లా కిందిది పైనకి, పైనది కిందికి మార్చుకుంటూ కొద్దిసేపు అట్లా ఉంచితే సాఫ్ట్‌గా ఉండిపోతాయి. ఇంకా ఆ తర్వాత నేను చపాతీలోకైతే ఆలు, క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. ఆ 2 కాంబినేషన్ అయితే ట్రై చేయండి మీరు. ఖచ్చితంగా బావుంటుందనమాట. నేను ట్రై చేశాను. బావుంటుంది. అప్పుడప్పుడు చేస్తాననుకోండి చపాతీకి. ఇంకా, ఇంకా ఇవైతే మంచిగా కట్ చేసుకున్నాను గదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయి చూడ్డానికి. చూడ్డానికే బావుంటాయండి. డైరెక్ట్‌గా ఇవి తినలేము గానీ, కర్రీ చేసుకుంటే అయితే స్వీట్ గదా 2 కానీ బావుంటుంది. చపాతీలోకైతే కాంబినేషన్ ఫ్రైయే బావుంటుంది. కర్రీ అయితే ఏం బావుండదనుకోండి. ఇంకా నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ప్రతీదీ మా వారితోని చెప్పేసేయాలి. అది తప్పైనా, ఒప్పైనా ఏదైనా సరే చెప్పేసేయాలి. చెప్పకపోతే ఆ డే మొత్తము డే కాదు 1 అవర్ గూడా ఉండలేననమాట. అది కంపల్సరీ చెప్పేసేయాలి. ఏదైనా విషయం ఉంది అంటే అది చెప్పేసేయాలి. చెప్పకపోతే మాత్రం కడుపు ఉబ్బరంగా అయిపోయి ఎప్పుడు చెప్పాలా అన్న ఇంటెన్షనే ఎక్కువుంటుంది. ఒక్క డే గాదు ఒక 2 అవర్స్ గూడా ఉండలేననమాట చెప్పకుండా. అలా చెప్పడం భయం కాదండి. నేనైతే బాధ్యత అనుకుంటాను. నేను ఏదున్నా చెప్పడం నా బాధ్యత అనుకుంటాను. అది తప్పు అయితే తప్పు అని చెప్తారు మా వారు. లేదు చెయ్యు కరెక్టే అంటే గనుక కరెక్ట్ అని చెప్తారు.
నా ఓన్ డిసిషన్స్ అంటూ నేను ఏది తీసుకోనండి. నేను ఏది చేయాలన్నా కానీ మా వారికి చెప్పి తను ఓకే అంటేనే తీసుకుంటా. అది నేను భయపడుతూ కాదండి, అదొక రెస్పెక్ట్ అనమాట. చెప్పి చేయాలి అన్న ఒక ఎందుకో నాకు అట్లాంటి మెంటాలిటీ ఉంటుందన్నమాట. ఏదైనా చెప్పాలి, చెప్పి చేస్తే బాగుంటుంది అని నా ఒక మెంటాలిటీ. నేను ఏ విధంగా ఉంటానో అదే విధంగా మనము ఎలా ఉంటే అవతల వాళ్ళ నుంచి రిసీవింగ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి మా వారు కూడా అలాగే ఉంటారనమాట. ఏదైనా ఉంటే ఈ విషయం ప్రతి ఒక్కటి చెప్తూనే ఉంటారు నాతోని. ఇంకేదైనా చేయాలనుకుంటే కూడా తను ముందే చెప్పేస్తారు. తను కూడా నాలాగే అలవాటు అయిపోయారు రీసెంట్గా. ఏదున్నా కానీ చెప్పకుండా ఉండలేకపోతారనమాట. ఏదైనా సక్సెస్ అయ్యాక చెప్దాము అని అనుకుంటారా, కానీ అలా ఉండదు. అట్లా అనుకొని 2-3 డేస్ ఆగుతాడు, తర్వాత మళ్ళీ చెప్పేస్తాడు. అదైనా కాకపోయినా చెప్పేస్తాడనమాట, ఇట్లా ఈ విధంగా అనుకుని ఉంటిని అని. మాకు పెద్దగా ఏముంటాయి చెప్పండి ఆలోచనలు. కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం సెట్ అవ్వాలి, ఒక మంచి ఇల్లు, ఇంకా తర్వాత పిల్లల ఫ్యూచర్, ఇంకా అంతే. పిల్లలకి ఫస్ట్ ఫ్యూచర్ బాగుండాలి, వాళ్ళ స్టడీస్ బాగుండాలి, ఇంకా అంతకు మించి ఇంకేం లేవండి మాకు. ఈ చిన్న చిన్నవి ప్రతి ఒక్కరికి ఉండేవే, కానీ మా లైఫ్లో అది జరగాలంటే చాలా ఒక ఛాలెంజింగ్గా అనమాట, అవుతుందా లేదా అనేది. సో ఇంకా నా కర్రీ అయితే అయిపోకొచ్చింది. నా కర్రీ కాదండి, ఫ్రై అయితే అయిపోకొచ్చింది. ఇంకా నేనైతే చింతపండు చారు చేస్తున్నాను నైట్కి. చపాతీకి అయితే ఆలు ఫ్రై చేశాను కాబట్టి రైస్లోకి అయితే చింతపండు చారు చేస్తున్నాను అనమాట ఇవాళ. ఇంకా మా నాన్నకైతే డైరెక్ట్గా చారు ఆ విధంగా చేసుకొని తింటేనే ఇష్టము. నాకేమో అసలు చింతపండు చారే ఇష్టం ఉండదు. ఇంకా మా వారికేమో చారు చేస్తే ఈ విధంగా పోపేయాలి, పోపేస్తే తింటారనమాట. కానీ అమ్మ ఉప్పు చారు చేస్తుంది, ఉప్పు వేసి ఉప్పు చారు చేస్తుంది, అది బాగుంటుంది. ఇంకా నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. కొద్దిగా పుల్లగా అయింది, కొంచెం కారం తక్కువ అయింది. నేను తినను కాబట్టి పెద్దగా టేస్ట్ చూడను అప్పటికప్పుడు. నా చారు అయితే అయిపోయింది, చింతపండు చారు. ఇంకా డిన్నర్ టైం అయితే వచ్చేసింది కదా నైట్. సో ఇవాళ డిన్నర్ ఏంటి అనేది మీరు ఒకసారి అయితే చూసేయండి. ఇంకా నా వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా ఏమేమి చేశాను, ఏమేమి పెట్టాను డిన్నర్ కోసం అని చూడండి. చపాతీస్, ఇంకా ఆ తర్వాత దీనికోసం కాంబినేషన్ చేశాను కదా ఆలూ ఫ్రై. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చపాతీస్ అయితే. ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకుంటే కనుక ఎంతసేపు అయినా అట్లాగే సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇంకా తర్వాత ఫ్రై చేశాను కదా ఫ్రై. ఇంకా తర్వాత రైస్ పిల్లలకి పెట్టేస్తాను కదా ముందే, వాళ్ళు 7:30-8 వరకు వాళ్ళకి తినిపించేసాను. మేమంటే తినేసరికి 9:30 అవుతుంది, 10 అవుతుంది. ఇంకా మేము పడుకునేసరికి 11:30 కూడా అవ్వచ్చు ఒక్కొక్క రోజు. ఇంకా తర్వాత చారులోకి అయితే కొన్ని మురుకులు అయితే పెట్టాను. ఏదో ఒకటి ఉండాలి కదా, చారు డైరెక్ట్గా అయితే తినలేరనమాట మా వారు. పాపడన్నా లేకపోతే మురుకులన్నా ఇలా ఏదో ఒకటి ఉండాలన్నమాట. సో ఇంతేనండి నా వీడియో. మీకు తప్పకుండా నచ్చితే కనుక ఫుల్ వీడియో చూసి మీరు నాకు సపోర్ట్ చేస్తుండే కనుక థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.